మూర్తుల అమృత గుణం మాకందించరావా వెలసిన దేవా కను వెలుగై మము నడిపించరావా అణు అణున వెలసిన దేవా. అందరికీ నమస్కారం. ఈరోజు మా తాతగారు మా నాయనమ్మ ఉంటే అవ్వ తాతలు వేటగిరి వెంకటస్వామి వేటగిరి సంజీవమ్మ గారులు ఈరోజు వేటగిరి వెంకటస్వామి గారు వర్ధంతి. వాళ్ళు ఒక సామెత ఉంది లోకంలో, కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే ఎప్పుడు కృషి చేసి మంచి మార్గంలో సత్ప్రవర్తనతో ముందుకు పోతుంటే వాళ్ళు ఎప్పుడైనా ఉన్నత స్థాయిలోకి వస్తారు, గొప్ప స్థాయిలోకి వస్తారు అనేది ఒక అంతరార్థం. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణలే ఇవ్వండి. చాలా చిన్న ఇది కాడి నుంచి మొదలుపెట్టి తరువాత చిన్న రైతులుగా తర్వాత పెద్ద రైతులుగా వాళ్ళు జీవిత కాలంలో శేష జీవితంలో వాళ్ళ పిల్లల్ని అంటే కొడుకులు కోడళ్ళని కానీ ఆ విధంగా కుటుంబాన్ని కానీ వ్యవసాయ కుటుంబం మీద ఉండి వ్యవసాయంతో ఎప్పుడు నిత్య కృషి వాళ్ళుగా ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా విచిత్రం ఏంటంటే తాత మే 6వ తేదీ చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన రోజు నారాత. అది ఎంత గొప్ప విశేషం అవుతుంది. దైవ సంకల్పాలు అయ్యి ఈ నాయన మా అవ్వ చచ్చిపోయినప్పుడు మళ్ళీ అతను ఉరికోత. అంటే వాళ్ళు చనిపోయిన లోకాన్ని వెళ్ళి 5 రోజుల్లో కూడా వాళ్ళ అభిలాషలు నెరవేరుతుంది. ఆ రోజు కూడా ఒక రోజు ఉరికోత పోయడు, ఒక రోజు నారాత చేయడం. ఈ రోజు కూడా ఇది కొనసాగుతూ ఉంటాయి. ఎప్పుడు ఈ విధంగా నిత్యం కలకళ్ళాడుతుండేది. ఆ విధంగా వ్యవసాయాలలో అద్భుతమైన ఫలితాలు సాధించారు వాళ్ళు. అందువల్ల మాకు వాళ్ళు మూల పురుషులు. ఆ విధంగా వాళ్ళు కష్టపడడానికి ఆదర్శమైన వ్యక్తులు వాళ్ళు. సమాజ సేవకు ఆదర్శమైన వ్యక్తి అయిన ఈయన నాన్నగారు. ఈ విధంగా వీళ్ళందరూ నడవడికి ఎందుకు ఎన్ని చెప్పాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుందంటే ఆ ముందు తరాల నుంచి ఆ జాగ్రత్త, ఆ పద్ధతి, ఆ ధర్మాలు ఉండబట్టి అది మాకు కూడా వచ్చి మా తరంలోను ఇప్పుడు మా తరంతో ఆగకుండా కూడా ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు కదా, మేఘన కానీ హర్ష కానీ వాళ్ళు కూడా అక్కడక్కడ చాలా మంది అంటుంటారు నాతో, అయ్యా ఈ రోజుల్లో ఎవరన్నా కొంచెం అట్టున్నాడు కూడా ఈగినాడు పడుతుంటారు, వాళ్ళకి అంత ఆశీపాసులు ఉన్నాయి కూడా, అంత గొప్ప చదువులు చదివినా కూడా ఎవరు దారిలో కనపడ్డా కూడా మాతో ఎంత వినయ విధేయతగా ఉంటారు, ఎంత బాగుంటారా అని చెప్పి అంటుంటారు వాళ్ళు. ఇది తండ్రి స్థానంలో ఉన్నదాన్ని నేను లోపల ఆనందపడుతున్నాను. నేను ఎవరికి చెప్పలేదు, ఈరోజు చెప్తున్నాను. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మా తాతల కాడి నుంచి, మా తండ్రి కాడి నుంచి, మా కాడి నుంచి ఈ విధంగా నడవడిక అనేది కొనసాగుతుంది. ఆ విధంగా మూల పురుషులైన వాళ్ళు ఈరోజు వాళ్ళ వర్ధంతి, వాళ్ళకి ఘన నివాళి అర్పిస్తూ ఇటువంటి గొప్ప కుటుంబ పెద్దలు ఉండబట్టి, ఇటువంటి పెద్ద మందల్లో ఉండబట్టి ఈరోజు ఈ విధంగా జరుగుతూ పోతా ఉంది. ఈ వ్యవసాయ కుటుంబాలతో ఆ వ్యవసాయ పరంపర 4 తరాల నుంచి వ్యవసాయ రైతులకు ఇప్పుడు ఆ హర్ష ఆర్గానిక్ చేయడం కానీ ఈ విధంగా ఆ వ్యవసాయాన్ని కలకలలాడుతూ పోతుంది. ఏది ఏమైనా మూల స్తంభాలు వాళ్ళ గురించి గట్టిగా నివాళి అర్పిస్తూ ఓకే థ్యాంక్ యూ. సెలవు.